పత్తా ఉండరు, అది కూడా తెలియజేస్తున్నా మీకు. కాబట్టి మీకు పనిచేసే వాళ్ళకి ఓట్లు వేయమని చెప్పి నేను తెలియజేస్తున్నా. ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ పార్టీ తెలుగుదేశం పార్టీ అన్న విషయాన్ని కూడా మీరు గుర్తుపెట్టుకోమని చెప్పి నేను తెలియజేస్తూ, ఈరోజు మన లోకేష్ బాబు గారు విద్యాశాఖ మంత్రి అయిన తర్వాత దాదాపు 15,000 చిల్ల టీచర్ పోస్టులు భర్తీ చేసిన విషయాన్ని కూడా ఒకసారి గుర్తు చేస్తున్నా. అంతకుముందు ఎవరు భర్తీ చేయాలా, ఏ మగాడు సాహసం చేయాలా. గతంలో 5 సంవత్సరాలు వైఎస్ఆర్సీపీ ఉంటే ఒక్క టీచర్ ఉద్యోగం ఫిలప్ చేయాలా. ఎంతోమంది చదువుకున్న నిరుద్యోగుల కోసం లోకేష్ బాబు ఫిలప్ చేస్తే దాదాపు 300 కేసులు వేశారు కోర్టులో, అవి ఫిలప్ చేయకూడదని. ఆ కేసులన్నీ కూడా దగ్గరుండి లోకేష్ బాబు గారు అన్నీ కూడా కొట్టివేయించి ఫిలప్ చేస్తే ఈరోజు మళ్ళీ దానిపైన కామెంట్లు, వాళ్ళకి అంతా అన్యాయం జరిగిపోయిందంట, అక్రమం జరిగిపోయిందంట, అంత మోసం జరిగిపోయిందంట. ఎంత అన్యాయం అయ్యా ఇప్పుడు కనిపించిందా? మేము ఫిలప్ చేసిన సంవత్సరాల తర్వాత మీకు అన్యాయాలు అక్రమాలు గుర్తొచ్చాయా? కష్టపడి ఆ రోజు టీచర్కి ఎంపికైనటువంటి ఆ యొక్క కొత్తగా ఎన్నికైన టీచర్స్ వాళ్ళ స్టేట్మెంట్ చూస్తుంటే ఏడ్చారు. ఇన్ని సంవత్సరాలు మేము ఖాళీగా ఉన్నాం, వచ్చే సంవత్సరం అయితే మా వయసు అయిపోద్ది, ఈరోజు లోకేష్ బాబు గారి వల్ల మాకు ఉద్యోగం వచ్చింది. 2 చేతులతో చంద్రబాబు నాయుడు గారిని, లోకేష్ బాబు గారిని, పవన్ కళ్యాణ్ గారికి దండం పెడుతుంటే కింద ఉండడం మాకు కూడా ఏడుపు వచ్చింది. ఎందుకంటే 15,000 చిల్లర కుటుంబాలు మొత్తం లోకేష్ బాబు గారి వల్ల బాగుపడ్డారంటే అది లోకేష్ బాబు గారి యొక్క గొప్పతనం అని చెప్పి నేను మీ అందరికీ తెలియజేస్తున్నాను. అలాగే పోలీసు ఉద్యోగాలు కూడా దాదాపు 5,000 చిల్లర పోలీసు ఉద్యోగాలు కూడా మనం గెలిచిన వెంటనే భర్తీ చేసిన విషయాన్ని కూడా ఒకసారి నేను గుర్తు చేస్తున్నా. అంటే మనం పనిచేస్తూ ఉంటే వాళ్ళకి ఏమి దొరక్క ఈరోజు దానిపైన గందరగోళంగా చేసేటువంటి కార్యక్రమం. ప్రజలకు చెప్తున్నాను, ఈరోజు సూపర్ 6లో ఏమేమి చెప్పామో అవన్నీ చేస్తున్నాం. మళ్ళీ ఈ నెల 12వ తేదీ నుంచి కొత్త పెన్షన్లు వస్తున్నాయి, అందరూ అప్లై చేసుకోమని చెప్పి తెలియజేస్తున్నాం. ఆ రోజు చెప్పాం, ఇస్తామన్నాం, ఇస్తున్నాం. 12వ తేదీ పైన ఆన్లైన్లో చేసుకుంటే ఎవరైతే ఎలిజిబుల్ ఉంటారో అందరూ కూడా పెన్షన్లు ఇచ్చే కార్యక్రమం చేస్తున్నామని చెప్పి నేను తెలియజేస్తున్నా. ఈరోజు బుద్ధి లేకుండా బుద్ధిహీనులు ఈరోజు సూపర్ 6 దాన్ని మంటల్లో తగిలేస్తున్నారు. చంద్రబాబు నాయుడు గారు చెప్పారు, మోడీ చెప్పాడు, పవన్ కళ్యాణ్ చెప్పాడు, ఏం ఒక్కటి అమలు కావట్లేదని చెప్పి మంటల్లో తగిలేస్తున్నారు. ఏమయ్యా రా, ఈరోజు రా. ఆ రోజు ఒక్కరికి ఇలాక ఏడ్చావు 13,000 రూపాయలు నువ్వు. ఈరోజు ఎంతమంది బిడ్డలు చదువుతుంటే అన్ని 15,000 రూపాయలు మేము తల్లి అకౌంట్లో వేస్తున్నాం, 13,000 తల్లి అకౌంట్లో వేస్తున్నాం, 2,000 టీచర్ల అకౌంట్లో వేస్తున్నాం. నిజమా అబద్ధమా? రా తేల్చుకుందాం. రా ఊర్లో తిరుగు, గ్రామాల్లో తిరగండి, మీరు వాళ్ళ నుంచి అడగండి నిజంగా అందుతున్నాయో అందలేదో వాళ్ళు చెప్తారని నేను తెలియజేస్తున్నా. రా ఒకసారి రా, ఆర్టీసీ బస్ స్టాండ్కి రా, కుప్పలు తెప్పలుగా ఆర్టీసీ బస్సులో ఆడవాళ్ళని అడుగు, బస్సు ఫ్రీగా పెట్టారో లేదో వాళ్ళు చెప్తారని తెలియజేస్తున్నా. రా మగోడైతే రా, రైతుల దగ్గర పోదాందా, పొలం దగ్గర పోదాందా, మీకు సంవత్సరానికి 20,000 మీ అకౌంట్లో పడుతుందా లేదో అడగదాం రాని అని చెప్పి కూడా మిమ్మల్ని ఛాలెంజ్ చేస్తున్నా అని చెప్పి నేను తెలియజేస్తున్నా. ఈ విధంగా మంచి కార్యక్రమాలు చేస్తుంటే ఈ రోజు మీరు వచ్చి చంద్రబాబు నాయుడు గారు చెప్పిన ఒక్కటి జరగట్లేదు అని చెప్తున్నారు. నేను మళ్ళీ చెప్తున్నా, ఛాలెంజ్ చేస్తున్నా. 5 సంవత్సరాలు మీరు ఇక్కడ ముఖ్యమంత్రిగా ఉన్నారు, ఇక్కడ ఎమ్మెల్యేలుగా ఉన్నారు. మీరు చెప్తున్న ఏ గ్రామంలో ఒక్క తట్ట మట్టేనా వేశారని చెప్పి ఛాలెంజ్ చేస్తున్నా. ఉదాహరణకి పునర్వార పాలనలో చెప్తున్నా, ఒక్క సిమెంట్ రోడ్డు మీ గ్రామాల్లో వేసారని చెప్పి ప్రజల్ని అడుగుతున్నా.